మావా ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సక్సెస్ఫుల్గా 3 సినిమాలు చూడడం జరిగింది. ఆల్రెడీ ముఫాసా, బచ్చలమల్లి సినిమాల రివ్యూలు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. సో ఎవరన్నా చూడకుండా ఉంటే చూసేయచ్చు. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అలా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు ఊపు వస్తుందన్నమాట, తర్వాత ఊపేస్తా. సో ఇంకా 3వ సినిమా యుఐ, ఉపేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే, ఉపేంద్ర గారి సినిమాలు మనకి నచ్చితే, మీకు నచ్చినట్లయితే ఈ సినిమా మీకు ఓకే పర్లేదు అనిపిస్తుంది మావా. అలా కాదు, ఒక మంచి స్టోరీ ఉండాలి, మంచి స్క్రీన్ ప్లే ఉండాలి, ఎంగేజింగ్గా సినిమా మొత్తం ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా మీకు అంతగా ఎక్కకపోవచ్చు. సో ఇది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. నాకైతే చిన్నప్పటి నుంచి ఉపేంద్ర గారి సినిమాలు చూడడం, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన సినిమాలు ఎలాగుంటాయో నాకు కొంతవరకు తెలుసు కాబట్టి నాకు ఓకే పర్లేదు అనిపించింది అనమాట. సో తీసుకున్న సబ్జెక్ట్ అయితే నాకు కల్కి సినిమా గుర్తొచ్చింది మామ. అంటే అడ్వాన్స్డ్గా రాబోయే తరం ఎలా ఉంటుంది, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎలాగుంటుంది అన్నది బాగా చూపించారు. ఏదైనా సినిమాలో 1-2 మెసేజ్లు ఉంటాయి, బట్ ఈ సినిమాలో లాట్ ఆఫ్ మెసేజెస్ మామ. అన్నిటినీ టచ్ చేశారనమాట. ఒకదాన్ని ఏదైనా మిస్ అయ్యారని లేదు, అన్నిటినీ టచ్ చేశారు. లాస్ట్కి సినిమాల్ని, పాన్ ఇండియా సినిమాల్ని అంతా, ఎడ్యుకేషను, పాలిటిక్స్, ఈవెన్ మన బ్రెయిన్, మనం ఎలా ఉంటాం, మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఇదంతా టచ్ చేశారనమాట. సో అది కొన్ని చోట్ల బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల కొంచెం ఓవర్ ద టాప్ అయిందేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుద్ది. సో అదే ఉపేంద్ర గారు కూడా మెన్షన్ చేస్తారనమాట సినిమాల్లో. సో మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది. ఇంటెలిజెంట్ పీపుల్కి నచ్చకపోవచ్చు, బాగా ఇంటెలిజెంట్ పీపుల్కి నచ్చచ్చు. సో ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చింది ఈ సినిమా. సో నాకైతే ఓకే పర్లేదు అనిపించింది మామ. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన ఒక ఆడియన్గా ఇంకా బెటర్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్తో అయితే నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాను. ఇంకా యాక్టర్స్ ఎంతమంది ఉన్నా నాకైతే ఇంకా ఉప్పి దాదా మాత్రమే అలా నా బుర్రలో తిరుగుతూ ఉన్నాడు మామ. ఆయన యాక్టింగ్ అయితే ఇరగొట్టేశారు. అదర్ యాక్టర్స్ అందరూ వాళ్ళ పరిధిలో బాగానే చేశారు అనిపించింది. టెక్నికలీ కూడా అంతా ఓకే అనిపించింది మామ. అంత గొప్పగా అయితే అనిపించలేదు. సినిమాటోగ్రఫీ ఒకటి కొంచెం పర్లేదు అనిపించింది, మిగతా అంతా ఓకే అనిపించింది అనమాట. ఇంకా డైరెక్టర్ ఉపేంద్ర గారు గురించి మనం చెప్పే అంత కాదు, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్తో, డిఫరెంట్ టేకింగ్తో మన ముందుకు వస్తారు. సో అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సినిమా మీరు చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడొచ్చు మామ. మళ్ళీ చెప్తున్నాను, ఉపేంద్ర గారి సినిమాలు మీకు నచ్చితే, ఆయన సినిమాలు మీకు ఐడియా ఉంటే ఈ సినిమా మీకు ఓకే బాగానే ఉందనిపించవచ్చు. బట్ లేదు, నాకు సినిమా బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, అది ఇది అనుకుంటే మాత్రం నచ్చకపోవచ్చు. సింపుల్ అనమాట. సో ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యి, నాకైతే పర్సనల్గా ముఫాసా సినిమా ఈ 3 కొంచెం బాగుందనిపించింది మామ. మిగతా 2 సినిమాలు కూడా ఓకే చూడొచ్చు అనమాట. సో ఇది ఈ 3 సినిమాల రివ్యూలు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటా. టాటా.